హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే ఫెస్టివల్ అయిపోయింది. మనం పర్చేజ్ చేయడానికి ఎటువంటి మొబైల్స్ లేవు, ఏ ఆఫర్ లేవు అనుకునే వాళ్ళ కోసం స్పెషల్గా అయితే ఈ వీడియో రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఫెస్టివల్కు 2 ఫెస్టివల్లు ఒకే మంత్లో రావడం వల్ల మనమైతే ఎటువంటి మొబైల్ అయితే కరెక్ట్గా పర్చేజ్ చేయడానికి కొందరి దగ్గర డబ్బులు అనేది సరిపోవన్నమాట. ఎందుకంటే దసరా వచ్చింది, సాలరీ పడింది, దసరాకు డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయి. లేదా ఒక మొబైల్ కొనుక్కునే వాళ్ళకు ఎటువంటి ఉండవు. అలాగే దీపావళి అదే నెలలో మంత్ వచ్చేసరికి మనం పర్చేజ్ చేయడానికి ఇంట్లో వాళ్ళకి కొత్త బట్టలు తీసుకోవడం, క్రాకర్స్ కొనడం వీటికే అయిపోతాయి. కొత్త మొబైల్ కొనడానికి అనేది మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర అయితే అమౌంట్ అనేది ఉండదన్నమాట. అలాగే ఈ ఫస్ట్ తారీఖు వచ్చిన తర్వాత 5కు 1కు 1 నుంచి 5వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు సాలరీస్ అనేది పడుతూ ఉంటాయి. అలా పడ్డ వాళ్ళు అబ్బా దసరాకి దివాళికి ఎలాంటి ఫోన్ పర్చేజ్ చేయలేకపోయామే, మరి ఆఫర్స్ అన్నీ అయిపోయాయి, ఎలా ఇప్పుడు కొనుక్కుంటే ఆఫర్స్ ఉంటాయా ఉండవా అంటే ఇలాంటి వాళ్ళ కోసం ఒక కొన్ని మొబైల్స్ మీద అయితే ఖచ్చితంగా ఆఫర్స్ అనేది రన్ అవుతూ ఉంటాయన్నమాట. ఇవి వచ్చేసి బ్రాండ్ ఆఫర్స్ అంటారు. ఈ బ్రాండ్ ఆఫర్స్ అయితే మన దగ్గర ఎప్పటికీ రన్ అవుతూ ఉంటాయి. వాటి గురించి అయితే మనం ఎటువంటి దిగులు పడని అవసరం లేదు. ఫెస్టివల్ కంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే V40E తీసుకుందాం. ఈ V40E తీసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు ఫెస్టివల్లో ఎంత పడిందంటే దీని కాస్ట్ వచ్చేసి మనకు 29,900 28,999 29,000 వస్తుంది. ఈ మొబైల్ వచ్చేసి 29,000 వస్తుంది. అదే మనం ఫెస్టివల్ ఆఫర్లో పర్చేజ్ చేసినట్లయితే క్రెడిట్ కార్డు మీద వచ్చేసి 3,000 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. స్పెషల్ డిస్కౌంట్, అప్పుడు వచ్చిన కూపన్స్ కానీ ఇంకేమైనా ఉంటే అదొక డిస్కౌంట్ వచ్చింది. దాంతోపాటుగా ఒక గిఫ్ట్ హ్యాంపర్ వచ్చింది. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే మనకు ఏంటంటే గిఫ్ట్స్ అయితే మన దగ్గర లాట్లో ఎప్పటికీ గిఫ్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు క్రెడిట్ కార్డు మీద తీసుకున్నా కానీ యూజువల్గా 3,000 రూపీస్ డిస్కౌంట్ అనేది అలాగే ఉంది. ఇది బ్రాండ్ డిస్కౌంటు. ఇవి అనేవి మంత్లీ వారీగా వేరీ అవుతుంటాయి కాబట్టి, కానీ మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం కంపల్సరీగా ఈ డిస్కౌంట్ అనే ఆఫర్ అనేది ఉంది. సార్ క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పర్చేజ్ చేస్తారు కదా సార్, ఇప్పటిదాకా ఎందుకు వెయిట్ చేస్తారని చెప్పేసి మీ దగ్గర ఒక డౌట్ ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర చాలామంది దగ్గర క్రెడిట్ కార్డు ఉండదు. వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లోనే ఎవరి దగ్గర ఉంటుంది. కానీ ఎవరిని నమ్మే రోజులు కూడా కావు కదా. ఇవ్వరు. ఈ డబ్బులు మీ దాంట్లో వేసుకొని కొంచెం క్రెడిట్ కార్డు ఇవ్వండి అంటే అలా రిక్వెస్ట్ మీద ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళ దగ్గర అడుక్కొని ఒక 3,000 రూపీస్ అయితే ఖచ్చితంగా సేవ్ చేసుకోవచ్చు. అంటే ఇది ఒక మొబైల్ అనే కాదు, దీనిపైన అయితే మనకు 10% డిస్కౌంట్ ఉంది. అంటే మనకు వచ్చేసి అరౌండ్లీ 26,000 అలా వస్తుంది. దాంతోపాటుగా మనకు గిఫ్ట్ హ్యాంపర్ వస్తుంది. అదే చూసుకుంటే మనకు వివోలో నుంచి వివో Y200 సక్సెస్ వచ్చేసి Y200 Pro వచ్చింది. Y200 Pro సక్సెస్ వచ్చేసి Y300 ప్లస్ వచ్చింది. ఇది ఉంది. దీనిపైన వచ్చేసి అప్ టు 10% ఉంది కార్డ్ ఆఫర్. హెచ్డిఎఫ్సి ఉంది అండ్ ఐసిఐసిఐ ఉంది. అలాగే చూసుకుంటే మనకి ఎస్బీఐ కార్డు ఉంది. ఇలా అయితే మనకు చాలా ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అవి ఒకటే కాకుండా మనకు బ్యాటరీలో లార్జ్ బ్యాటరీతో కావాలనుకుంటే 6,000 mAh బ్యాటరీ తోటి అండ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ 18,600 18,500 రూపాయలలో మనకు ఇది ఒక ఫోన్ ఉంది. దీని మీద కార్డ్ ఆఫర్ కలుపుకుంటే మనకు 1,000-1,500 వరకు డిస్కౌంట్ వస్తుంది. మీరు ఏ మోడల్ చూసుకున్నా మనకు ఒప్పోలో తీసుకుంటే రెనో 12 కానివ్వండి, ఒప్పో F27 Pro Plus కానివ్వండి, ఒప్పో F27 Pro Plus. నేను ఎప్పుడు చెప్తున్నాను, ఒక రగుడ్ ఫోన్ కావాలంటే దిస్ ఈజ్ ద నెంబర్ 1 మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ వల్ల మనకు యూసేజ్ ఏంటంటే మనం వాటర్లో వేసినా కానీ కూల్ వాటర్, హాట్ వాటరు, అలాగే ఎటువంటి సిచ్యువేషన్లో కూడా ఇదైతే 100% సర్వే అవుతూ ఉన్న ఏకైక మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక రగుడ్ ఫోన్. దీనికి వచ్చేసి మనకు IP69 వాటర్ రెసిస్టెంట్ వస్తుంది, 360 degrees ఆర్మూర్ బాడీ వస్తుంది, Victor 2 ప్రొటెక్షన్ వస్తుంది. ఫ్రంట్ గ్లాస్ వచ్చేసి మనకు కొంచెం ఊరికే మొబైల్ కింద పడి పగిలిపోతూ ఉన్నా, డ్యామేజ్ అవుతున్నాయి అన్న వాళ్ళకైతే ఇదైతే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఒక రగుడ్ ఫోన్. ఖచ్చితంగా దీన్ని అయితే ఊరికే మొబైల్ కొట్టే వాళ్ళకైతే కావాలని కొట్టినా కానీ కొంతవరకు బలకుండా ఉండే మొబైల్ అంటే ఇదైతే నెంబర్ 1గా సజెస్ట్ చేస్తాను. రెనో 12. మనకు రెనో సిరీస్ తెలిసిందే. రెనో 1 దగ్గర నుంచి ఇప్పుడు రెనో 12 దాకా మోస్ట్ సక్సెస్ఫుల్ మోడల్ రెనో సిరీస్ కానీ, వివోలో V సిరీస్ కానీ ఇవి చూసుకుంటే, అలాగే ఐఫోన్ వచ్చేసి మనకు 13 అయితే చాలా తక్కువ బడ్జెట్లో రావడం జరిగింది. ఐఫోన్ తీసుకోవాలనే ఒక ఆశ ఉన్న వాళ్ళకి 13 అయితే బేస్ వేర్, అంటే కొత్తగా ఐఫోన్ కొన్న వాళ్ళకైతే 13 అయితే నేనైతే 100% సజెస్ట్ చేస్తాను. 13 ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే. ఇంకా చూసుకున్నట్లయితే మనకు OnePlus నుంచి ఉన్నాయి, సామ్సంగ్ నుంచి ఉన్నాయి, రియల్మీ నుంచి ఉన్నాయి. దీంట్లో మనం చాలా మోడల్స్ అంటే ఇప్పుడు రియల్మీ కానీ, ఎంఐ కానీ, OnePlus కానీ, అలాగే చూసుకుంటే సామ్సంగ్ కానీ, ఇలా చాలా మోడల్స్ అనేది మనకు ఉండడం జరిగింది. దీని మీద మనకైతే
పర్సనల్ డిస్కౌంట్ అయితే మన దగ్గర ఆ, కొంతవరకు అయితే చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. అలాగే చూసుకుంటే ఒకవేళ కార్డ్ ఆఫర్ ఉందంటే అప్ టు 10% అయితే డిస్కౌంట్ అయితే యాజువల్గా రన్ అవుతూ ఉంది. ఖచ్చితంగా మొబైల్ పర్చేస్ చేసుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫర్ ఏంటంటే మీకు వచ్చేసి ఇయర్ ఎండ్ ఆఫర్స్ కూడా రన్ అవుతాయి ఇంకా నెక్స్ట్ మంత్లో. ఎటువంటి డిసప్పాయింట్ అయితే అవనగలదు. మీరు ఫెస్టివల్కి ఇప్పటికీ సేవ్ చేసుకునేది ఏమైనా ఉన్నాయంటే 500,000 రూపీస్ అంతే. ఆ, మీకు అప్పుడు బడ్జెట్ లేదు, ఇప్పుడు కొనుక్కునేదానికైతే 1000 రూపీస్ కొంచెం వర్తే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి. కాకపోతే కొంచెం కొనాలనుకున్నప్పుడు సాక్రిఫైస్ అవసరం, తప్పదు. క్రెడిట్ కార్డ్స్ ఎవరైనా రిక్వెస్ట్ చేసి తీసుకోండి, పర్చేజ్ చేయండి, మీకు బెటర్ ఆఫర్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఆ, దాని గురించి అయితే ఎటువంటి టెన్షన్ పడకండి. ఒకవేళ క్రెడిట్ కార్డ్స్ ఏమీ లేని వాళ్ళకైతే ఎంతో కొంత వరకు అయితే ప్రైస్ అనేది చూసి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ నా దగ్గర క్యాష్ లేదు, కార్డు లేదు, నాకైతే మొబైల్ కావాలి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కామెంట్ సెక్షన్లో కామెంట్స్ కూడా వస్తుంటాయి. అలాంటి వాళ్ళకు కూడా మన దగ్గర ఫైనాన్స్ ఆప్షన్స్ ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్ కానివ్వండి, లేకపోతే టీవీఎస్ కానివ్వండి, లేకపోతే ఐడిఎఫ్సి కానివ్వండి, హెచ్డిబి కానివ్వండి, చాలా రకాల ఫైనాన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మీకు ఆల్రెడీ కొంచెం మంచి సిబిల్ ఉన్నట్లయితే జీరో డౌన్ పేమెంట్లో అయితే మొబైల్ ఏదైనా తీసుకున్నానికి ఛాన్స్ ఉంది. లేదు కొంచెం డౌన్ పేమెంట్ కట్టి ఈఎంఐ తక్కువ పడే విధంగా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. మనకు ఆల్రెడీ కార్డు ఉన్న కస్టమర్కి అయితే ప్రతి మొబైల్ అయితే జీరోలో తీసుకోవచ్చు చాలా వరకు. మన దగ్గర టీవీలు, ల్యాప్టాప్లు, ఏసీలు, హోమ్ థియేటర్స్, స్మార్ట్ వాచ్లు, మచ్ మోర్ మీకు ఎటువంటి అంటే అటువంటి అనేది మన దగ్గర అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. మీరైతే ఏ రకంగానైతే డిసప్పాయింట్ అయితే కావక్కర్లేదు. మన దగ్గర ఖచ్చితంగా ఉంటాయి. మన స్టోర్ అనేది ఇప్పుడు క్లోజ్ ఉండదు, 24x/7 ఖచ్చితంగా ఓపెన్ ఉంటాయి. మార్నింగ్ 9:30 to 10 వరకు మనమైతే సర్వీస్ ఇస్తూ ఉంటాం కస్టమర్స్కి. మీరు ఖచ్చితంగా ఒకవేళ కనుక మొబైల్ కనుక కొనాలనుకుంటే అయితే నియర్ బై లాట్లో ఎక్కడికైనా వెళ్ళండి. ఖచ్చితంగా మిమ్మల్ని అయితే బాగా రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకొని మీకు తగ్గ మొబైల్ అనేది సైడ్ చేసి దాంతోపాటుగా మీకు మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ మీ డీటెయిల్స్ తీసుకొని మీకు ఏ ఫైనాన్స్ కావాలో ఆ ఫైనాన్స్ అయితే మీకు సైడ్ చేసి తక్కువ డౌన్ పేమెంట్లో ఉన్న వాళ్ళు తక్కువ డౌన్ పేమెంట్లో, జీరో కావాలన్నా జీరో వాళ్ళకు ఏ రకం కావాలన్నా ఆ రకంగా అయితే చూస్ చేసి మీకైతే మొబైల్ అయితే కంపల్సరీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరైతే ఎటువంటి చింతపడనక్కర్లేదు. ఎందుకు మీకు చింత? లాట్ మొబైల్ ఉండగా ఖచ్చితంగానైతే లాట్ మొబైల్కి అయితే రండి, వచ్చి అయితే పర్చేజ్ చేయండి. మీకు కార్డ్స్ మీద అయితే 10% డిస్కౌంట్, బజాజ్ పైన అయితే బజాజ్ ఆఫర్స్, జీరో ఫైనాన్స్ కావాలనుకో జీరో ఫైనాన్స్ ఆప్షన్స్. ఖచ్చితంగా మీరు మొబైల్ షాప్లోకి అడుగు పెట్టారంటే ఖచ్చితంగా మొబైల్ అయితే తీసుకునే వెళ్తారు. ఆ విధంగా అయితే ఉంటాయన్నమాట. కార్డ్ ఆఫర్స్ కానీ, లేకపోతే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కానీ, లేకపోతే మొబైల్స్ కానీ. మీ దగ్గర ఒక ఆధార్ కార్డు ఉంటే చాలు, మీరు ఏ మొబైల్ అయినా పర్చేజ్ చేయడానికి అర్హులు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉంటే ఖచ్చితంగా మీరైతే పెద్ద ఫోన్స్, ఐఫోన్స్ లాంటివి కూడా పర్చేజ్ చేయడానికి మీకు లిమిట్ అనేది ఇంక్రీజ్ వస్తుంది. మీరు ఏ మొబైల్ అయినా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఏ మొబైల్ గురించి అయినా రివ్యూ చేయాలన్నా, అన్బాక్సింగ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా కానీ ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే ఇవ్వండి. అందరైతే కామెంట్ సెక్షన్లో మీరు ఎక్కడ బ్రో అని అడుగుతున్నారు. మనది వచ్చేసి లాట్ మొబైల్. ఆంధ్ర, తెలంగాణ ఏ ఏరియాలో చూసుకున్నా అయితే మన షాప్స్ అయితే ఉన్నాయి. లాట్ అని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కానీ ఉన్నాయి. మనం అయితే వచ్చేసి తొర్రూరు నుంచి అయితే వీడియో చేస్తున్నాం. తొర్రూరు దగ్గర చుట్టుపక్కల పీపుల్స్ ఎవరైనా చూసినట్లయితే కంపల్సరీ రండి. మన దగ్గర నుంచి ఒక మొబైల్ అయితే పర్చేజ్ చేయండి. బెస్ట్ ఆఫర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.